సామాన్య మానవుడైతే ఇదే మీ విజన్ అని భావిస్తున్నారు కదా. ఇది మీ విజన్ అనే కదా ఓటేసిండేది, మిమ్మల్ని గెలిపించిండేది. యువతకు 20 లక్షల ఉపాధి అవకాశాలు లేదా నెలకు 3,000 రూపాయలు నిరుద్యోగ భృతి వచ్చిందండి. 6 నెలలుగా ఆంధ్ర రాష్ట్రంలో ఎవరికన్నా ఒక్కరికన్నా 20 లక్షల ఉద్యోగాలు లేదా 3,000 రూపాయలు నెలకు. తల్లికి వందనం. స్కూల్కు వెళ్ళే ప్రతి విద్యార్థినికి 15,000 రూపాయలు. అది సేమ్ నీకు 15 స్కీమ్ ఇది. ఇది మామూలుగా తల్లికి వందనం అంటే అర్థమయ్యేది కొద్దిగా కష్టంగా ఉంది. ఇప్పుడు నీకు 15 అంటే అందరికీ అర్థమైపోతుంది అనమాట. అన్నదాత సుఖీభవ. ప్రతి రైతుకు 20,000 రూపాయలు వచ్చిందండి ఎవరికన్నా. దీపం. ప్రతి ఇంటికి 3 గ్యాస్ సిలిండర్లు. ఈ మధ్యలో పావు దీపం అంటే 1 సిలిండర్ ఇచ్చినారు ఈ సంవత్సరానికి. దాన్ని అర్ధదీపం అనాలన్నా, పావు దీపం అనాలన్నా, ఏం దీపం అనాలన్నా మళ్ళీ దాన్ని. ఆడబిడ్డ నిధి. ప్రతి మహిళకి 1,500 రూపాయలు నెలకు, అంటే 18,000. అందుకనే నీకు 15 వీడియోలో నీకు 15 చూసిన తర్వాత ఒక పెద్ద అమ్మాయి వస్తే నువ్వు కదమ్మా నువ్వు బడికి పోవడం లేదా, నీకు 18. ఎందుకు 18 అంటే 1,500 × 12 కాబట్టి. ఉచిత బస్సు. మహిళలకు బస్సు ప్రయాణం అంటే ఎక్కడి నుంచి ఎక్కడికైనా కానీ, శ్రీకాళహస్తి నుంచి ఇచ్చాపురం పోవచ్చు, ఇచ్చాపురం నుంచి గుంటూరుకు రావచ్చు, గుంటూరు నుంచి నెల్లూరుకు పోవచ్చు, ఫ్రీ బస్ ప్రయాణం వచ్చిందండి ఎవరికన్నా. పోనీ దీనికి కేటాయింపులు ఏమన్నా చేసినారా? ఎందుకంటే ఇవన్నీ కూడా చేయాలనంటే సుమారైన డబ్బులు అవసరం ఉంటాయి. తల్లికి వందనంకు ఈ బడ్జెట్లో 83 లక్షల మంది, వాస్తవానికి 83 లక్షల మంది చదివే పిల్లలు ఉన్నారు. వాళ్ళకందరికి కూడా ఇవ్వాల్సి వస్తుంది. ఎంత? 15,000 చొప్పున. అంటే ఎంత అవసరం ఉంటుంది? 12,450 కోట్లు అవసరం ఉంటుంది. 12,450. ఎంతండి కేటాయింపులు చేసినది? 5,386. అంటే 12,450 గాను 5,386. అంటే అర్థము తల్లికి వందనం లేనట్లే కదా ఈ సంవత్సరం. పోనీ ఇంతకుముందు అమ్మఒడి, మా ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారు అమ్మఒడి అని చెప్పి కుటుంబానికి, పిల్లలు బడికి పోయే కుటుంబానికి తల్లికి 15,000 రూపాయలు ఇచ్చేవారు. ఈ సంవత్సరం అది కూడా ఇవ్వనట్లే కదా. ఇంతవరకు లేదంటే ఇంకేమి ఇస్తారు? ఇవ్వనట్లే. దీపం. 1,49,00,000 మంది ఉండగా అవసరం ఉండేది 3,955 కోట్లు. అంటే ఇంచుమించు 4,000 కోట్లు అవసరం ఉంటే ఈ సంవత్సరం కేటాయించినది ఎంత బడ్జెట్లో? 895 కోట్లు. అంటే 1 సిలిండర్కు పరిమితం చేసేసినట్లే కదా, 3 బదులు. ఆడబిడ్డ నిధి 2,07,29,444 మంది మహిళలు ఉన్నారనమాట. అంటే ఇంచుమించు 2,07,00,000 మంది అని అనుకుందాం. 37,313 కోట్లు అవసరం ఉంటుంది. ఈ సంవత్సరం ఏమి ఒక్క రూపాయి కూడా కేటాయించలేదు. అన్నదాత సుఖీభవ. రైతులు 53,53,000 మంది రైతులు ఉండగా 10,706 కోట్లు అవసరం ఉంటుంది వీళ్ళకి అందాజుగా. కానీ 1,000 కోట్లు బడ్జెట్లో కేటాయింపు. అంటే 10,700 కోట్లు అవసరం ఉంటే కేవలం 1,000 కోట్లు మాత్రం కేటాయించినారు. అంటే అర్థమేమి? ఈ స్కీమ్ కూడా ఈ సంవత్సరం లేనట్లేదు. ఫ్రీ బస్సు అందాజుగా 2,500 కోట్లు అవసరం ఉంటుంది సంవత్సరానికి అందాజుగా. ఈ సంవత్సరం కేటాయింపే లేదు. యువగలం అంటే ప్రతి నిరుద్యోగికి 3,000 రూపాయలు నెలకు కదా, అందాజుగా 7,200 కోట్లు అవసరం ఉంటుంది అందాజుగా. ఎంత? 20 లక్షల మంది. వాళ్ళు చెప్పినారు కదా 20 లక్షల ఉద్యోగాలు ఆర్ ఇది అని.